వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. 3 నెలల్లో డిపిఆర్ టెండర్లు, హైబ్రిడ్ విధానంలో పనుల ప్రారంభం. సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దాం. అధికారులకు సూచించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రజాభిప్రాయానికి తగ్గట్టే రాష్ట్రంలో పాలన సాగుతుంది. ఆర్టీజీఎస్ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం తన జీవితాశయమని, ఇది పూర్తయితే ఏపీకి గేమ్ చేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చరిత్ర తిరగరాసే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట వినపడుతున్నారు. నదుల అనుసంధానంతో భావితరాలకు నీటి సమస్య ఉండదని చెప్పారు. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు సీమకు నీళ్లివ్వాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సమక్షంలో ఒక ఒప్పందం జరిగిందని, ఆ సందర్భంలో శ్రీశైలం నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కెనాల్ నీరివ్వడానికి తాను సిద్ధంగా ఉన్నామని అన్నారని గుర్తు చేశారు. తెలుగు గంగ ద్వారా రాయలసీమ, తమిళనాడుకు నీరిచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. ముఖ్యమంత్రి అయ్యే వరకు, తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు మాటలతోనే సాగాయి తప్ప ఎప్పుడు కూడా యథార్థంగా నీళ్లు ఇవ్వాలని ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు. ఫస్ట్ టైం తెలుగు గంగ ప్రాజెక్టు ఎన్టీ రామారావు గారు ఆ రోజు నీళ్లు ఇవ్వాలి తమిళనాడుకు అందరూ చెప్పిన తర్వాత 3 రాష్ట్రాలు 5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని, ఆంధ్ర, కర్ణాటక, అప్పుడు సమైక్యాంధ్ర, మహారాష్ట్ర ముగ్గురు ఇవ్వాలంటే ఇందిరాగాంధీ సమక్షంలో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ సందర్భంలో ఎన్టీ రామారావు గారు చెప్పింది, శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా, అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఏ ప్రాజెక్టులైనా మీరు తీసుకుంటే అటు తెలంగాణ కానీ మిగిలిన రాష్ట్రంలో కానీ 90% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ తెలుగుదేశమే స్టార్ట్ చేసాం, తెలుగుదేశం పార్టీనే పూర్తి చేస్తున్నాం. గండికోట కావచ్చు, లేకుంటే సోమశిల కావచ్చు, కందలేరు కావచ్చు. సోమశిల అయితే ఎక్స్పాన్షన్ ఎన్టీ రామారావు గారు పెట్టింది. ఇలాంటి అనేక ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ ఆ రోజు చేశాం. తర్వాత 2014 బైఫర్కేషన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా పెట్టడం. అప్పుడు నేను కూడా ఆలోచించిన తర్వాత ఆ రోజు కూడా మీరు చూస్తే మేజర్ డెసిషన్ తీసుకొచ్చాం. 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాల్ని నేను ఎన్నికైన వెంటనే ప్రధానమంత్రి గారికి చెప్పి, ఈ 7 మండలాలు మాకు ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయను, ఇది ఇవ్వకపోతే 2 రాష్ట్రాలు ఉంటాయి, మళ్ళీ పర్మిషన్ అంటే పర్మిషన్ రాదు, సబ్మర్జెన్స్ వస్తుంది, దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది, పేపర్ మీద ఉంటుందని చెప్పి గట్టిగా చెప్పి, చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే 7 మండలాలకు ఇవ్వడానికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టారు ఎంపీలు ఇంట్రడ్యూస్ చేయడానికి. అది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒకసారి చూస్తే, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వివిధ సందర్భాల్లో ఇవన్నీ చేయడం. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు
ఈ వాటర్ విషయంలో అన్ని విషయాల్లో కానీ చాలా ముందు చూపుతూ ఆలోచించారు. అదే మరి తెలుగుదేశం తర్వాత నేను కూడా అనేక ప్రాజెక్టులు, వెల్లుగొండ ప్రాజెక్టు కూడా నేనే ఫౌండేషన్ వేశాను. అలాంటిది ఈరోజు మళ్ళీ నేను వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. వెంగళరాయ సాగర్ దగ్గర నుంచి ఒకటి రెండు కాదు, మద్దు వలస దగ్గర నుంచి ఆల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తెలుగుదేశంలో చేశాం. ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ తోటపల్లి నేనే ప్రారంభించాను, మొన్న వస్తే నేనే పూర్తి చేశాను. ఈ విధంగా మొత్తం ప్రాజెక్ట్స్ చేశాం. ఇప్పుడు నా ఆలోచన ఒకసారి మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. రాష్ట్రం అంతా కూడా ఫస్ట్ స్లైడ్ ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్లో వాటర్ షార్టేజ్ ఉంది, రెయిన్ఫాల్ ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఇరిగేషన్ ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో పాలన కొనసాగించాలని, అధికారులు తమ పనితీరుతో ప్రజల్ని మెప్పించాలని, అప్పుడే ప్రజారంజక పాలన సాకారమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరించి అందుకు తగ్గట్టు అధికారులు తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. సోమవారం సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఇకపై ప్రతి సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్ పై సమీక్ష ఉంటుందన్నారు. ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు రీచ్లో సీసీ కెమెరాలు, వాహన జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరగాలని, ఇసుక విధానంపై ఎప్పటికప్పుడు ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. రైతులకు డ్రోన్లు వినియోగం అందుబాటులోకి తెస్తే వారికి సమయంతో పాటు అదనపు ఖర్చు తగ్గుతుందని అన్నారు. ఇక నుంచి టెక్నాలజీ ఇంటిగ్రేషన్తో పాటు ఆడిట్ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కొత్త సంవత్సరం నుంచి పాలనలో గేరు మార్చబోతున్నామని, వేగం పెంచుతామని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ వేగానికి తగ్గట్టు అధికారులంతా పనిచేయాలని చెప్పారు. కొత్త సంవత్సరంలో నూతన ఒరవడితో నిర్మాణాత్మక అభివృద్ధికి చేసే కృషిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా పిలుపునిచ్చారు. కలెక్టర్ లక్ష్మీషా సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ వీసీ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి కొత్త సంవత్సరంలో చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కీలక భాగస్వామ్యంతో బుడమేరు వరదల సమయంలో చేసిన కృషి మంచి ఫలితాలిచ్చిందని, సహాయక చర్యలతో పాటు ఆర్థిక సహాయ పంపిణీ వరకు బాధితులకు అండగా నిలవడంలో విజయవంతమయ్యామని పేర్కొన్నారు. ఇదే విధంగా కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని చేరుకునేందుకు టీం ఎన్టీఆర్ కృషి చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి మార్గనిర్దేశంతో రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికల అమలుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని, 15% సగటు వృద్ధికి ఇప్పటికే అధికారులను సన్నద్ధం చేసినట్లు వివరించారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అయితే ఉన్నో దీన్ని పెద్ద ఎత్తున చేయడానికి జిల్లా యంత్రాంగం ముందు వెళ్తుంది. దీని ముఖ్య ఉద్దేశం మీకు తెలిసే ఉంది. ఒక చిన్న ఎంఎస్ఎంఈ స్టార్ట్ అయిందంటే మినిమం 10 నుంచి 15 మందికి ఉపాధి వస్తుంది, ఎకానమీ రొటేట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ లింకేజ్ అవుతుంది. రా మెటీరియల్ మనం ఇక్కడ కొనుక్కోవచ్చు, ప్రొడ్యూస్ చేసి అమ్మడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈ పెద్ద ఎత్తున టేకప్ చేయడానికి మన జిల్లాలో అడుగులేయడం జరుగుతుంది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, పిఎంఈజీపీ స్కీమ్ అయితేనేంటి, సో అట్లాగే మనము ఈ ఉద్యమం రిజిస్ట్రేషన్ ద్వారా చేసేది, అలాగే స్టార్టప్ ఇండియా అయితేనేంటి, సో ఇటువంటివి చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు అండ్ ఈ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంటు దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ సో ముందుకు వెళ్ళడానికి ఇండస్ట్రీ సెక్టర్ని కూడా ప్లాన్ చేసుకుని దాంట్లో కూడా అగైన్ గ్రోత్కి వస్తే సో ఎక్కడ తగ్గకుండా గ్రోత్ని కూడా 15% కన్నా ఎక్కువనే మెయింటైన్ చేస్తూ యావరేజ్ 15% రావాలి. సో అగ్రికల్చర్లో యాక్చువల్లీ గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ ఇండస్ట్రీలో సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఇండస్ట్రీ సెక్టర్లో 20 to 25% గ్రోత్ పెట్టుకుంటే యావరేజ్ ఫర్ 5 years 15 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అదే తగ్గట్టుగా ముందు తీసుకెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా సర్వీస్ సెక్టర్కి వస్తే మన జిల్లా వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టూరిజం, ఎడ్యుకేషన్, హెల్త్ పరంగా, ట్రాన్స్పోర్ట్ పరంగా చాలా చాలా అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకుంటే కాంట్రిబ్యూషన్లో మన జిల్లాలో టూరిజంది మోర్ దాన్ 60%, 50% కాంట్రిబ్యూషన్ ఉంది సర్వీస్ సెక్టర్ది. సో అదే తగ్గట్టుగా దాన్ని గ్రోత్ కూడా అలాగే చూసుకుంటూ టూరిజం, సర్వీస్ సెక్టర్ అంటే ఏంటంటే హాస్పిటాలిటీ, టూరిజం అండ్ హెల్త్ అండ్ ఏదైతే హోటల్ సెక్టర్స్ ఉన్నదో దీన్ని మనము అనుసంధానం చేసుకుంటూ మనకు టూరిజం హబ్గా మన జిల్లాని, అలాగే మన విలేజ్, మన గ్రామాన్ని, మన సిటీ ఎన్టీఆర్ జిల్లాని తీర్చిదిద్దాలి. ఇప్పుడు టూరిజంలో చూసుకుంటే మీకు తెలిసే ఉంది, టెంపుల్స్ మనకు ముఖ్యంగా చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. అమ్మ దుర్గమ్మ గుడి కావచ్చు, ఇలాగ మనకు వెంకటేశ్వర టెంపుల్ కావచ్చు, అలాగే నెమలి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు. ఇదే కాకుండా మనకు ఐతిహాసిక స్థలాలు ఉన్నాయి.
హిస్టారికల్ ప్లేసెస్ లైక్ కొండపల్లి ఫోర్టు, ఇక్కడ గాంధీ హిల్స్ కావచ్చు, ఇటువంటివి కూడా ఇలాగ మన ఉండవల్లి కియోస్ పక్కనే. సో ఇటువంటివి కూడా మనం చేసుకుంటూ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా రెడీ చేసి, ఇప్పుడేంటి విజయవాడకి వస్తే అమ్మవారిని చూడడానికి వస్తున్నారు, అదొకటే కాకుండా మిగతా కూడా చూసి ఇక్కడ మినిమం ఉన్న 2 days వాళ్ళు హోల్డ్ చేయాలి. మనం హోల్డ్ చేయడానికి వాళ్ళకు అనుకూలంగా ఇంకా కొన్ని ప్లేసెస్ చూడడానికి ఉండాలి, వాళ్ళకి ఉండడానికి మంచి ప్లేస్ ఉండాలి. సో ఈవినింగ్ వెళ్ళి షాపింగ్ చేసుకోవడానికి మంచి ఏరియాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి, కానీ దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా మనం పబ్లిసిటీ చేయలేకపోతున్నాం. ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం కమిషనర్ ధ్యానచంద్ర సూచన మేరకు అధికారులు నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 10 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ బి చంద్రశేఖర్, చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, చీఫ్ సిటీ ప్లానర్ జేవీజీఎస్వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ జె సృజన, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, డిఎఫ్ఓ వెంకటేశ్వరరావు, ఎస్టేట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బిఎస్ఎస్ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా రూపొందించిన పాటల సీడీని సిపిఐ పార్టీ కార్యదర్శి రామకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ నాటి స్వాతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాల్లో కమ్యూనిస్టులే ముందు వరుసలో ఉన్నారన్నారు. స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ముస్లిం లీగ్ మాత్రమే ఉన్నాయన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల నాయకత్వం వహించారని తెలియజేశారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఎన్నో త్యాగాలు చేశారు. ఇవాళ సగర్వంగా చెప్పగలం, అండమాన్ సెల్యులార్ జైల్లో ఎవరు ఎక్కువ మంది ఉన్నారని లెక్క తీస్తే కమ్యూనిస్టులు ఎక్కువ మందిని అక్కడ పంపారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగిన అన్ని పోరాటాల్లో కమ్యూనిస్టులు ప్రధాన పాత్ర పోషించారు. 1946లో జరిగిన రాయల్ నేవీ తిరుగుబాటుకు ఆ రోజు భారతదేశంలోనే సంచలనం కలిగించే పోరాటము. తుపాకులు చేతబట్టుకొని పై అధికారులపైన తిరుగుబాటు చేశారు అక్కడ నేవీలో పనిచేస్తున్న వాళ్ళు. ఆ సందర్భంగా వారి ఓడలపైన వారు 3 జెండాలు ఎగరేశారు. అందులో భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంటే వాళ్ళ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న 3 రాజకీయ పార్టీలు సిపిఐ, కాంగ్రెస్, అదేవిధంగా ముస్లిం లీగ్ జెండాలు ఎగురవేశారు. అంతేకాకుండా తెలంగాణ సాయుధ పోరాట కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆంధ్ర మహాసభ, ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన పోరాటంలో 4,000 మంది రక్తతర్పణం గావించి 10 లక్షల ఎకరాల భూములు పంపిణీ చేశారు. వేలాది గ్రామాలు విముక్తం చేశారు. నిజాం నవాబు నుండి తెలంగాణను విముక్తి చేయడంలో కమ్యూనిస్ట్ పార్టీ కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా కేరళ రాష్ట్రంలోని పున్నప్రవాయలార్లో 560 మంది కామ్రేడ్స్ ఆ పోరాటంలో చనిపోవడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోని తేబాగ్ పోరాటంలో కూడా కౌలుదారులందరినీ కూడా సమీకరించి లక్షలాది మందికి ఇవాళ భూములు దక్కాయంటే, దేశవ్యాప్తంగా భూ సంస్కరణ చట్టం అమల్లోకి వచ్చిందంటే కూడా దానికి ప్రధానమైన కారణం భారత కమ్యూనిస్ట్ పార్టీ నడిపిన పోరాటాలే. అదేవిధంగా కోట్లాది మంది కష్టజీవులైన కార్మికుల వర్గ హక్కుల కోసం పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీ యొక్క శతవార్షికోత్సవ సభలు మన ఆంధ్ర రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా ఇవాళ వామపక్ష భావజాలాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాం. ప్రత్యేకించి ఇవాళ ఒక దురదృష్టమైన పరిస్థితి దేశంలో నెలకొని ఉంది. ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొనాలే, వాళ్ళకి అసలు రాజ్యాంగం పైన విశ్వాసం లేదు. అందుకోసం మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న పరిపాలకులు సాక్షాత్తు పార్లమెంట్లోనే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అవమానించే పరిస్థితికి వచ్చారు. అదేవిధంగా వాళ్ళకి స్వాతంత్ర సమరయోధులన్నా గౌరవం లేదు. మహాత్మా గాంధీని అవమానిస్తూ ఉన్నారు. ప్రతిరోజు ప్రప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని కించపరుస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారు. కమ్యూనిస్టులను కూడా అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఇవాళ దేశవ్యాప్తంగా రాజ్యాంగ మౌలిక
ఇష్యూస్ అయినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే దాన్ని అది ఉండాలి, దాన్ని కాపాడుకోవాలని చెప్తా ఉన్నాం. ఏది ఏమైనా సరే భారతదేశంలో సమాజ స్థాపనకై కృషి చేసే శక్తులన్నీ కూడా సమైక్యంగా ముందుకు సాగాల్సిన ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. అర్జీలను స్వీకరించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజా మాట్లాడుతూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నమోదయ్యే అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన అర్జీలకు నిర్దేశ గడువులోగా తగిన పరిష్కారాలు చూపాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వర సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూకు 25, ఎంఏయుడికి 13, పోలీస్ 6, విద్య 5, పంచాయతీరాజ్ 4, డిఆర్డీఏకు 3 అర్జీలు రాగా ఏపీసీపీడీసీఎల్, మైన్స్ అండ్ జియాలజీ, గ్రామీణ సిటీ సరఫరా విభాగాలకు 2 చొప్పున అర్జీలు వచ్చాయి. ఆరోగ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణం, పొల్యూషన్, ఉపాధి కల్పన, సర్వే అండ్ సెటిల్మెంట్, పశుసంవర్ధక, పారిశ్రామిక శాఖలకు 1 అర్జీ వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి పి జ్యోతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ ఘటనను పుష్ప 2 చిత్ర యూనిట్ సరిగా డీల్ చేయలేదన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తప్పు జరిగిన తర్వాత వ్యవహరించాల్సిన తీరు అది కాదు. సినిమా కోసం ఒక యూనిట్ గా పనిచేసి ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం దానికి సినిమా హీరోను బాధ్యుడిని చేయడం సరికాదు. అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు. ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ప్రజల విషయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరించారు. తెలంగాణ సీఎం ఈ సినిమాకు ఎంతో అండగా నిలబడ్డారు. ఆయన ఏమీ జగన్లా వ్యవహరించలేదే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని పూర్తిగా సమర్థించుకున్నారు. పార్టీ కోసం నాలాగే ఆయన పనిచేశారు. దీన్ని వారసత్వ రాజకీయంగానూ ఒకే కులం అనే కోణంలోనూ చూడకూడదు అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇఫ్ యూ రైట్ అన్ ఆర్టికల్, ఒకసారి హరిప్రసాద్ గారు చక్రవర్తి గారు రాస్తున్నప్పుడు మీరు ఈ ఆర్టికల్ చాలా బాగుంది. It's appreciation is a part and parcel of any work. So if a hero goes to theatre, it means he wants to see how his work is being appreciated. That gives him a sense of, no matter you give them 1,000 crores, 100 crores, it doesn't matter. That appreciation is that is velakatla. You cannot put a price tag to it. So ఆ రోజు వెళ్ళినప్పుడు what I understood, ఇది జనరల్గా అందరూ మానేశారు. Maybe it's much awaited film. Maybe he worked for 3 years. Maybe he wanted to say. Maybe, I don't know, maybe as police said they have informed not to. For example, police ni enduku tappu pattalennante. But sometimes we have to listen to police. I've been to Vijayanagar, my agency area వెళ్తా ఉంటే పైకి వెళ్తా ఉన్నాను. అసలు ఇంకా నా విలేజ్కి వెళ్తాను అని వెళ్తా ఉంటే ఆఫ్టర్ 4 kilometers వేసాడు. సార్ ప్లీజ్ మీరు ఆగాలి నాకు అర్థమవుతుంది. వెళ్ళే కొద్దీ వీ విల్ బి లైక్ సిట్టింగ్ డాగ్స్. అంటే నేను ఒక్కడిని ఉత్సాహంతో వెళ్ళటం వేరు, నాతో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడతాం. అంటే ప్రాబ్లం ఏమో ఉంది, దేర్ కుడ్ బి ల్యాండ్ మైన్స్, దేర్ కుడ్ బి స్పెషల్ ఇష్యూ ఫర్ అన్ ఎన్కౌంటర్, నకిలీ ఐపీఎస్. సో వీ డోంట్ నో. అంటే నేను అనేది సమ్టైమ్స్ వెన్ పోలీస్ సే వీ షుడ్ అండర్స్టాండ్. అది ఎక్కడ ఒకసారి నాకు వినిపించలేదు. మేబీ ఇట్ కుడ్ బి ట్రూ, వీ డోంట్ నో దట్. నేను లేదా పోలీస్ హ్యాండిల్ దట్ పార్ట్. నాకేమనిపించిందంటే దే కుడ్ హ్యావ్ మేడ్ ఎడిక్వేట్ అరేంజ్మెంట్స్, మోర్ ప్రిపరేషన్. ఇప్పుడు మేము ఒకసారి ఈవెన్ చిరంజీవి గారు కూడా వెళ్ళేవాడిని. ఎప్పుడున్నా ఆయన ఏంటంటే ఇదివరకు ఎలా ఉండేదంటే కల్చర్, నేను అసలు నాకు తెలియదు, నేను 2 చర్యలు నేను మానేసాను వెళ్తాను. చిరంజీవి గారు ఎలా వెళ్ళాడు నాకు తెలిసి చిన్నప్పుడు, ఆయన కంప్లీట్గా ముసుగేసుకొని ఇలా కట్టుకొని అసలు ఎవరిలాగే ఒక్కడే వెళ్ళిపోయాడు. హీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ హ్యాస్ ఇట్స్, బట్ ఇప్పుడు అలా కుదరట్లా. మేబీ బికాస్ ఆఫ్ కెమెరాస్ ఆర్ బికాస్ ఆఫ్ ఈవెన్ తీయగానే ఒకసారి నేను కూడా ఒకసారి కళ్ళు తీసుకుని క్యాబ్ పెట్టుకుని వెళ్తాను. ఇక్కడ కళ్ళు చూసి ఇలానే నువ్వే కదా అంటాను. ఇట్ డజంట్ వర్క్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎయిర్పోర్ట్స్. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మటుకు ఇట్ ఈస్ సాడ్.
తప్పు ఆ స్టాఫ్ చెప్పుండాల్సింది. ఇప్పుడు అలాంటి ఇప్పుడు ఆయన ఆలోచన ఎక్కడ కూర్చొని సినిమా చూస్తున్నారు తెలియలేదు. సమ్మన్ మస్ట్ బీ ఇన్ విత్ ఇన్ ద విసినిటీ దగ్గరలో వాళ్ళకి తెలుసు ఉండాలి. దే మస్ట్ హావ్ వెంట్ దే అడ్రస్ ది ఇష్యూ. మనం బేసిక్ సెంటిమెంట్ ఏంటంటే ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని సాఫ్ట్గా వెళ్ళి ఉండొచ్చని కొంతమంది కొంటారు. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఇవాళ సమీక్ష సమావేశం జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్తో కలిసి హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ఈ సమావేశంలో చర్చించారు. పోలీస్, అగ్నిమాపక సేవలు, జైళ్లు, విపత్తు నిర్వహణ, జిల్లా సైనిక సంక్షేమానికి సంబంధించిన కేంద్ర పథకాల నిధులు రాబట్టడంపై మాట్లాడారు. టెక్నాలజీ పెరుగుతూ నేర స్వరూపం మార్చుకుంటున్న నేపథ్యంలో పోలీసులకు తగిన శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర హోంశాఖకు చెందిన పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఉన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, జైళ్లు, డిజాస్టర్ మేనేజ్మెంట్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ కి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించారు. ఈ సమీక్షకు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ఐజీ విజయ్ కుమార్, ఈగల్ చీఫ్ ఆర్కే రవికృష్ణ, ఎస్పీ ఎస్ఐబి గీతాదేవి, జైళ్ల శాఖ అడిషనల్ ఎస్పీ రఘు, డీజీ ఫైర్ మాదిరెడ్డి ప్రతాప్, అలాగే విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్, రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ బ్రిగేడర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. విద్యార్థులకు చెల్లించవలసిన 3,580 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని వైసీపీ నేత దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. పీజీ చేసేందుకు విద్యార్థులకు ఆటంకంగా ఉన్న 77 జీవోను తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ ప్రభుత్వం విద్యార్థులకు చేసిన వాగ్దానాలను తక్షణం అమలు చేయాలన్నారు. గాంధీనగర్ అలంకార్ సెంటర్, ధర్నా చౌక్ లో విద్యార్థులకు బకాయి ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణమే చెల్లించాలని విద్యా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత దేవినేని అవినాష్ వారికి నిమ్మన సంచి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు మరొక మాట మాట్లాడడం మంచిది కాదన్నారు. నెల రోజుల వ్యవధిలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే విద్యార్థుల సంఘాల ఆధ్వర్యంలో పోరాట ఉధృతం చేస్తామన్నారు. వైఎస్ఆర్ అనుబంధ సంస్థ అధ్యక్షుడు రవిచంద్రన్ మాట్లాడుతూ విద్యార్థులను మోసగించడం ఎన్డీఏ కూటమికి తగదన్నారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల సహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించొద్దన్నారు. విద్యార్థులకు చెల్లించవలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర సెక్రటరీకి, ఏఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మా ఒక నాయకులకి, సోదరులకి అందరి దగ్గర పేరు పేరుగా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు ప్రభుత్వం ఏదైతే విద్యార్థులకి దాదాపుగా 3,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా అనేక లక్షలాది మంది విద్యార్థులు బాధపడుతున్న తరుణంలో ఈరోజు మీరు అందరి గారు కలిసికట్టుగా విద్యార్థుల లోకం అంతా గారు ఐకమత్యంగా అయ్యి ప్రభుత్వం మీద పోరాటం మీరు చేసే విధానం నిజంగా అందరం గారు మెచ్చుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే విద్యార్థి రాజకీయాలంటేనే మేమందరం గారు వచ్చి విద్యార్థి రాజకీయాలు నుంచి సమయకాంధ్ర ఉద్యమం కానివ్వండి, లేకపోతే అనేక కార్యక్రమాలు ఆ రోజుల్లో యుఎస్ ఆర్గనైజేషన్, ఈరోజు ఇప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం తరఫున అనేక కార్యక్రమాలు నిర్వహించాం. ఎప్పుడైతే విద్యార్థి లోకం ప్రభుత్వం వ్యతిరేకంగా, ప్రభుత్వం చేసే అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుందో అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య జనం గర కదలికి వస్తుంది. ఈరోజు మీరు మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ఎవరైతే విద్యార్థులు బాధపడుతున్నారో, ముందుగా ఫీజు బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఈరోజు అనేక మంది విద్యార్థులు బాధపడుతున్నారు. వాళ్ళ తరపున మీరు పోరాటం చేస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో గారు మీరు చేయాలి అని చెప్పని తక్షణమే ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు చెల్లించట్లేదు. అమ్మఒడి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మఒడి తెస్తే వాళ్ళు ఏదో తల్లికి వందనం అని చెప్పన్నారు, ఆ తల్లికి వందనం వాళ్ళు ఇవ్వట్లేదు. సూపర్ 6 హామీలు అని చెప్పని ఇచ్చి ఈరోజు ఏ ఒక్క హామీ గారు అమలుపరచకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ రాబోయే రోజుల్లో మనందరం గారు ఈరోజు రాజకీయాలు వేరు, ప్రజానీకం కోసం పనిచేసే విధానం వేరు. ప్రజల కోసం, ప్రజానికానికి రావాల్సిన సంక్షేమ పథకాల కోసం, విద్యార్థుల కోసం, విద్యార్థులకు రావాల్సిన బకాయిల కోసం తప్పకుండా మనందరం గారా పార్టీలు వేరైనా మనందరం గారా కలిసికట్టి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏదైతే
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి తోడుగా ఈరోజు విద్యార్థి లోకం వైఎస్ఆర్సీయూ కానివ్వండి, ఏఎస్ఎఫ్ కానివ్వండి, ఒక రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, రాష్ట్ర నాయకులు అందరూ గారు ఈరోజు విద్యార్థి లోకం అందరూ గారు విద్యార్థులకి అండగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పని ఈరోజు మా అధ్యక్షులు రవిచంద్ర గారు కానివ్వండి, ఏఎస్ఎఫ్ అధ్యక్షులు వారు కానివ్వండి, మా వైఎస్ఆర్సీయూ నాయకులు కానివ్వండి, ఏఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి, మిగిలిన విద్యార్థి సంఘాలు అందరితో కలిసి గట్టిగా ఈరోజు నిరాహారదీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే నారా లోకేష్ కానివ్వండి, బీజేపీ పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా మేము సూపర్ 6 హామీలు అమలు పరుస్తాం, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మేము ఏదో చెల్లిస్తాము, విద్యార్థుల చదువులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పిన ఒక అబద్ధ హామీలతో ఈరోజు గద్దెనెక్కి పవర్లోకి వచ్చి ఏ ఒక్క హామీ గారు అమలు చేయకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఏ ఒక్క విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, తల్లికి వందనం కానీ అందించకుండా ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు దాన్ని మేమందరం గారు అన్ని పార్టీలు గారు తీవ్రంగా ఖండించి కలిసికట్టుగా ఐకమత్యంగా కూటమి ప్రభుత్వం పైన పోరాటం చేసి రాబోయే రోజుల్లో ఏ హామీలు అయితే వాళ్ళు అమలు చేశారో, ఏ హామీలు అయితే వాళ్ళు చెప్పారో, ఏ హామీలు అయితే వాళ్ళు ఇచ్చారో అవి అమలు పరిచే విధంగా ఈరోజు మేమందరం గారు కలిసికట్టుగా ముందుకు వెళ్తామని చెప్పని, ప్రజానీకానికి అండగా, ప్రజానీకానికి మద్దతుగా ముందుకు వెళ్తామని చాలా సంతోషం. ఈరోజు విద్యార్థులు అందరూ గారు కలిసికట్టుగా, ఎందుకంటే ఏ ఉద్యమం ప్రారంభించే ఉద్యమంలో విద్యార్థులు కనుక ఆ ఉద్యమంలో తోడైతే తప్పకుండా ఆ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు జరపాలి అని చెప్పని ఈరోజు విద్యార్థులు కొంతగా ఐకమత్యమైంది. తప్పకుండా వీళ్ళ దీక్షకి, వీళ్ళ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మేమందరం సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ ఈరోజు ఎంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విద్యార్థులకి మా ఒక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి జలాలను బనకచెర్లకు తరలించే అంశంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. 3 నెలల్లో డిపిఆర్, టెండర్లు, హైబ్రిడ్ విధానంలో పనుల ప్రారంభం. సమష్టి భాగస్వామ్యంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిద్దాం అధికారులకు సూచించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రజాభిప్రాయానికి తగ్గట్టే రాష్ట్రంలో పాలన సాగుతుంది. ఆర్టీజీఎస్ సమక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. ప్రతి అర్జీపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి పరిష్కరించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ఇది ఇప్పటివరకు నా బలిసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.